హాయ్, ఈ వీడియోలో మనం పర్మిషన్ సెట్ గురించి తెలుసుకుందాము. ప్రీవియస్ వీడియోస్లో మనం సేల్స్ ఫోర్స్లో యూజర్ అంటే ఏంటి, మనం యూజర్ని ఎలా క్రియేట్ చేయాలి, మల్టిపుల్ యూజర్స్ని ఎలా క్రియేట్ చేయాలి, అలాగే ప్రొఫైల్ గురించి కూడా తెలుసుకున్నాము. ప్రొఫైల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ప్రతి ఒక్క యూజర్కి ఒక ప్రొఫైల్ అనేది ఉంటుంది, రైట్? సో ఈ ప్రొఫైల్లోనే మనం ఆ పర్టికులర్ యూజర్కి కావాల్సిన అప్లికేషన్, అలాగే ఆబ్జెక్ట్స్, ఇవన్నీ కూడా మనం పర్మిషన్స్ని అసైన్ చేయవచ్చు. సో నెక్స్ట్ మనకు పర్మిషన్ సెట్ ఎందుకు, ఆల్రెడీ ప్రొఫైల్ ద్వారా మనం సెట్ చేసేస్తున్నాం కదా. పర్మిషన్ సెట్ ఎందుకు అని అంటే ఇంకా ఎక్స్ట్రా యాక్సెస్, ఇప్పుడు బేసిక్ ఫస్ట్ లెవెల్ ఏంటి, మనం ప్రొఫైల్ ద్వారా కొంచెం యాక్సెస్ ఇవ్వచ్చు. ఓకే, ఇంకా ఎక్స్ట్రా కొంచెం ఏమైనా యాక్సెస్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం పర్మిషన్ సెట్కి వెళ్తాము. ఓకే, లెట్స్ సీ. ఓకే, a permission set is a collection or a group of permissions and settings that give users to access various tools and functions like profile. సో సేమ్ ప్రొఫైల్ లాగానే ఎలాగైతే మనం పర్మిషన్స్ ఇచ్చామో పర్మిషన్ సెట్లో కూడా మనకి అలానే ఉంటుంది. ఓకే, యాక్సెస్ అనేది. బట్ పర్మిషన్ సెట్ ఎక్స్టెండ్స్ యూజర్స్ ఫంక్షనల్ యాక్సెస్ వితౌట్ చేంజింగ్ దేర్ ప్రొఫైల్. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఒక ప్రొఫైల్ ఒకరికే కాదు, మల్టిపుల్ యూజర్స్కి ఉండొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఈ డెవలపర్ 1, డెవలపర్ 2, ఈ 2 యూజర్స్కి సేమ్ ప్రొఫైల్ ఉంది. బట్ ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, ఈ డెవలపర్ 1 అనే యూజర్కి క్రియేట్ పర్మిషన్ ఇవ్వాలి అండ్ ఈ డెవలపర్ పర్మిషన్కి క్రియేట్ పర్మిషన్ అనేది ఇవ్వద్దు అని చెప్పి. అప్పుడు ఏం చేయాలి, ఆల్రెడీ బై డిఫాల్ట్గా మనం ఇక్కడ క్రియేట్ అని తీసాం, ఈ ఇద్దరికి ఇవ్వలేదు, ఇక్కడ జస్ట్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ఇచ్చాము అంతే. ఓకే, ఆబ్జెక్ట్ కనిపిస్తుంది వాళ్ళకి, క్రియేట్, డిలీట్, ఎడిట్ ఇలాంటి పర్మిషన్స్ ఏం లేవు. సో అప్పుడు మనం పర్మిషన్ సెట్ యూజ్ చేసి ఈ పర్టికులర్ డెవలపర్ 1కి అయితే క్రియేట్ ఇస్తాము, పర్టికులర్ సెకండ్ యూజర్కి క్రియేట్ పర్మిషన్ ఏం ఇవ్వకుండా నార్మల్గా సెట్ చేసేస్తాము. ఓకే, అంటే జస్ట్ మనకి ఇక్కడ పర్మిషన్ సెట్లో ఏమవుతుందంటే ఎక్స్ట్రా అడిషనల్ ఏవైనా యాక్సెస్ ఇవ్వాలి అంటే పర్మిషన్ సెట్ యూజ్ చేస్తాం. సో అంటే సింపుల్గా ప్రొఫైల్, ఇప్పుడు ఇది ప్రొఫైల్ బేస్ లెవెల్ అనుకోండి, ఈ లెవెల్ని కాకుండా ఇంకొంచెం ఎక్స్ట్రా పర్మిషన్ కావాలి, యాక్సెస్ ఇవ్వాలి అన్నప్పుడు పర్మిషన్ సెట్కి వెళ్తాం. ఎప్పుడైనా సరే పర్మిషన్లో మనకి యాడ్ అవుతుంది, బట్ మనం ఆల్రెడీ సెట్ చేసినవన్నీ డిలీట్ చేయలేము పర్మిషన్ సెట్లో. ఇప్పుడు ఈ స్టాండర్డ్ ప్లాట్ఫామ్ యూజర్కి ఉంది, అదే వాళ్ళకి మొత్తం క్రియేట్, ఎడిట్, డిలీట్ అన్నీ కరెక్ట్ పర్మిషన్స్ అన్నీ ఇచ్చేసాము. ఇప్పుడు పర్మిషన్ సెట్ ద్వారా డిలీట్ ఫంక్షనాలిటీ తీసేయాలి, డిలీట్ పర్మిషన్ తీసేయాలి అంటే అది కుదరదు. పర్మిషన్ సెట్ ఓన్లీ మనకి ఎక్స్ట్రా ఫంక్షనాలిటీని ఇవ్వడానికి మాత్రమే యూజ్ చేస్తాము. యూజర్ కెన్ హ్యావ్ మోర్ దెన్ 1 పర్మిషన్ సెట్ అసైన్ టు అ యూజర్ బట్ కెనాట్ హ్యావ్ మోర్ దెన్ 1 ప్రొఫైల్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఈ పర్టికులర్ డెవలపర్ అనే యూజర్కి ఈ ప్రొఫైల్ అసైన్ అయింది, అలాగే ఈ డెవలపర్ అనే ఈ యూజర్కి మోర్ దెన్ 1 పర్మిషన్ సెట్ ఉండొచ్చు. ఒక ప్రొఫైల్ ఉండాలి బట్ పర్మిషన్ సెట్ అనేవి ఎన్నైనా ఉండొచ్చు. దెన్ 1 profile can be assigned to 1 or more users. However, each user can have only 1 profile. Yes. View all and modify all permissions ignore all the security settings and allows users to view all data and modify all data in Salesforce or irrespective of his role and access. Okay. ఒకవేళ ఈ పర్టికులర్ ప్రొఫైల్లో మనం ఇక్కడ ప్రొఫైల్లో డిఫైన్ చేస్తాం కదా, ఈ పర్టికులర్ యూజర్కి కరెక్ట్ పర్మిషన్స్ని ఇచ్చేటప్పుడు. సపోజ్ ఇప్పుడు మనం ప్రాపర్టీ ఆబ్జెక్ట్కి వెళ్ళిపోదాం. ఓకే, ఆబ్జెక్ట్ కింద ఉంటుంది, ఇక్కడ కస్టమ్ ఆబ్జెక్ట్. ప్రస్తుతానికి ఇక్కడ ఏ ఆబ్జెక్ట్కి కూడా పర్మిషన్ లేదు ఈ పర్టికులర్ ఈ ప్రొఫైల్కి. ఒకవేళ మనం ఇక్కడ వ్యూ ఆల్ మోడిఫై ఆల్ ఇచ్చామనుకోండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ పర్మిషన్ సెట్, ఏ రోల్లో వాళ్ళకి యాక్సెస్ లెవెల్ ఎక్కడ ఉందా అవన్నీ ఇగ్నోర్ చేస్తుంది. ఓకే, మొత్తం డేటా అనేది చూడొచ్చు. వ్యూ ఆల్ అండ్ మోడిఫై ఆల్ యాక్సెస్ షుడ్ నాట్ బి గివెన్ టు ఎనీ రెగ్యులర్ యూజర్ ఇన్ సేల్స్ ఫోర్స్ వర్క్. సో జనరల్గా అయితే వ్యూ ఆల్ అండ్ మోడిఫై ఆల్ అనేది మనం అంత ఈజీగా ఎవరికి ఇవ్వము, ఓన్లీ సిస్టమ్ అడ్మిన్ ఆర్ ఎల్స్ హయ్యర్ ప్రొఫైల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే మనం ఈ వ్యూ ఆల్ అండ్ మోడిఫై ఆల్ యాక్సెస్ అనేది ఇస్తాము. ఓకే, ఇది జస్ట్ పర్మిషన్ సెట్ ఏంటి, ఆల్రెడీ ప్రొఫైల్లో ఉన్న బేస్ లెవెల్ యాక్సెస్ని మించి ఇంకా ఏమైనా యాక్సెస్ ఇవ్వడానికి మాత్రమే పర్మిషన్ సెట్ యూజ్ చేస్తాం. పర్మిషన్ సెట్ యూజ్ చేసి మనం ఎప్పుడు కూడా ఈ యాక్సెస్ని తగ్గించలేము, పెంచగలుగుతాం కానీ తగ్గించలేము. ఓకే, ఇది బేసిక్ పర్మిషన్ సెట్ ఒక ఓవర్వ్యూ.
ప్రాక్టికల్గా మనం డేటా సెక్యూరిటీ టాపిక్ కంప్లీట్గా చేసేటప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, అండ్ పర్మిషన్ సెట్ తర్వాత మనకి పర్మిషన్ సెట్ గ్రూప్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఈ పర్మిషన్ సెట్ గ్రూప్ అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఏంటి పర్మిషన్ సెట్లో ఈ ఒక పర్మిషన్ సెట్ని క్రియేట్ చేస్తాం. ఆ పర్మిషన్లో ఏం చేసాము? క్రియేట్ అనే పర్మిషన్ ఇచ్చినాము. ఓకే, ఈ పర్టికులర్ యూజర్కి క్రియేట్ పర్మిషన్ లేదు, సో క్రియేట్ పర్మిషన్ ఇవ్వండి అని ఒక పర్మిషన్ సెట్ క్రియేట్ చేసాం. ఇంకొక పర్మిషన్ సెట్ ఏంటి? ఆఫర్ ఆబ్జెక్ట్లో ఎడిట్ కావాలి, డిలీట్ కావాలంట, ఈ రెండు ఇద్దాము. ఓకే, ఇంకొక పర్మిషన్ సెట్ గ్రూప్ క్రియేట్ చేసాము. ఇప్పుడు టోటల్గా 2 పర్మిషన్ సెట్ గ్రూప్ ఉన్నాయి, పర్మిషన్ సెట్స్. ఓకే, ఒకటి ఫస్ట్ వచ్చేసి క్రియేట్కి, నెక్స్ట్ వచ్చేసి ఎడిట్ అండ్ డిలీట్. సో ఇప్పుడు ఈ డెవలపర్ 2 యూజర్ ఉన్నారు. ఓకే, ఈ డెవలపర్ 2 యూజర్కి ఏదైతే డెవలపర్ 1కు ఉన్న పర్మిషన్స్ కావాలి, ఇంకా అడిషనల్గా ఇంకా ఎక్స్ట్రా కావాలి అన్నప్పుడు ఆల్రెడీ 2 పర్మిషన్ సెట్స్ ఉన్నాయి, ఇంకొక పర్మిషన్ సెట్ కూడా క్రియేట్ చేసి ఆ మూడింటిని కలిపి పర్మిషన్ సెట్ గ్రూప్ లాగా యాడ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ పర్మిషన్. ఓకే, సో ప్రస్తుతానికి మనకి ఏ పర్మిషన్స్ కూడా లేవు, మనం ఇక్కడ పర్మిషన్ సెట్స్ని క్రియేట్ చేయలేదు, రైట్? సో ఇవన్నీ బై డిఫాల్ట్గా వచ్చినాయి, కస్టమ్గా అయితే మనకి ఏది లేదు. ఓకే, సో కస్టమ్ ఉన్న వాటికి మనం డిలీట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం కొత్తది క్రియేట్ చేయాలనుకుంటే ఇట్లా న్యూ బటన్ పైన క్లిక్ చేస్తే వీ కెన్ క్రియేట్ అ న్యూ పర్మిషన్ సెట్. ఓకే, నేమ్ ఇవ్వచ్చు. ఇక్కడ లైసెన్స్ అనేది సెలెక్ట్ చేసుకోకుంటే బెటర్, ఎందుకంటే ఈ పర్మిషన్ అప్పుడు మనం ఏ ప్రొఫైల్కి అసైన్ చేసినా కూడా అసైన్ అవుతుంది. అది ఒకవేళ మనం లైసెన్స్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ ప్రొఫైల్ మ్యాచ్ అవ్వకపోతే, ఈ లైసెన్స్తో ఈ ప్రొఫైల్ మ్యాచ్ అవ్వకపోతే అది అప్లికేల్ అవ్వదు. సో అందుకే నన్ను అనేది మనం అలాగే ఉంచేస్తాం. అండ్ ఒక పర్మిషన్ సెట్కి నేమ్ ఇచ్చేసాం అనుకోండి, అప్పుడు వ్యూ అసైన్ యూజర్స్ అని ఒకటి వస్తుంది, ఆ యూజర్స్కి అసైన్ చేయొచ్చు. ఓకే, అలాగే పర్మిషన్ సెట్ గ్రూప్ అంటే ఇక్కడ క్లిక్ చేస్తే మనం ఏదైనా ఒక నేమ్ ఇచ్చి సేవ్ చేయాలి. తర్వాత విల్ సీ ప్రాక్టికల్గా చూసినప్పుడు జస్ట్ పర్మిషన్ సెట్ గ్రూప్ అంటే ఏంటి? ఇక్కడ ఈ పర్మిషన్ సెట్లో ఒక 1, 2, 3 పర్మిషన్స్ ఉన్నాయనుకోండి, ఆ మూడింటిని కలిపి ఒక గ్రూప్లో యాడ్ చేసేసి ఒక యూజర్కి అసైన్ చేయడం. ఓకే, పర్టికులర్ యూజర్కి ఒక 3 పర్మిషన్స్ కావాలంటే 3 సార్లు ఒక్కొక్క పర్మిషన్ని ఇండివిజువల్గా యాడ్ చేసే బదులు ఆ మూడింటిని ఒక గ్రూప్లో పెట్టేసి విల్ గివ్ ద పర్మిషన్. ఓకే, permission set can group different permission set together. One permission set can be included in one or more permission set group. Okay, oka permission group lo one or more than one permission anedi undochu. Okay, and mute in permission group manaki ikkada permission set group edaithe undo indulo muting ane oka concept untadi. Dani importance enti ante ippudu manam 3 cheppukunnamu, right? 3 పర్మిషన్ సెట్స్ ఉన్నాయి, అందులో ఒక పర్సన్కి ఒక పర్మిషన్ వద్దు అనుకుంటే ఆ పర్సన్కి మనం ఆ పర్మిషన్ సెట్ని మ్యూట్ చేయొచ్చు. వీ కెన్ మ్యూట్ అ పర్మిషన్ సెట్ ఇన్ ఏ పర్మిషన్ సెట్ గ్రూప్ సో దట్ యూజర్ కెనాట్ హ్యావ్ ఇట్. ఓకే, ఇప్పుడు 3 ఉన్నాయి, ఒకటి మ్యూట్ చేసామనుకోండి, మిగతా 2 మాత్రమే ఆ పర్టికులర్ యూజర్కి అవైలబుల్లో ఉంటుంది. బట్ యాక్చువల్గా పర్మిషన్ సెట్ రియల్గా అయితే మ్యూట్ అవ్వదు, అంటే మిగతా యూజర్స్కి అసైన్ చేసామనుకోండి అదేం ఇబ్బంది లేకుండా అది యాజ్ యూజువల్గా వర్క్ అవుతుంది. ఏదైతే ఈ పర్మిషన్ సెట్లో గ్రూప్లో యాడ్ చేసామో అది మాత్రమే ఆ పర్మిషన్ సెట్ గ్రూప్ వరకే ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఓకే, అవుట్ సైడ్ దట్ యాజ్ యూజువల్ ఆ పర్మిషన్ సెట్కి ఏ యూజర్కి అసైన్ చేసామో ఆ యూజర్కి ఆ ప్రొఫైల్కి నార్మల్గానే వర్క్ అవుతుంది. ఓకే, yeah, that's all about permission set and permission set group. Thank you.